సో అమ్మవారి రూపం అనుకుంటున్నావు, నిన్ను నమ్మి ఈ అమ్మాయి వచ్చింది. అలాగే ఈ అమ్మాయితో పాటు 11 మంది వచ్చారు. మిగతా 10 మందితో ఇలాంటి వివాదాలు లేవా? ఎవరితో ఉన్నాయి, ఎందుకు వివాదాలు వచ్చినాయి అనేది కూడా అదే అమ్మాయి దగ్గర ఎందుకు వచ్చింది, అదే వీళ్ళు అన్నం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు జరిగేది ఎప్పుడు 2 months నుండి కాని వివాదం ఎందుకు 4-5 days నుండి అవుతుంది. నేను చెప్పేది ఒకటే, అమ్మ ఇంటికి వచ్చి ఉన్నప్పుడు బాగానే చూసుకున్నారు, ప్రేమగా ఉన్నారు. అప్పులు లేని గొడవలు, అప్పులు లేని పగలు. అమ్మాయి మొత్తానికి నేను ఇది అఘోరి తత్వంలోకి వెళ్ళిపోయి మొత్తం సాధనలే లీలమైపోయి నెలకు ఒక 5 రోజులు 6 రోజులు వస్తా అని ఎప్పుడైతే ఇంట్లో చెప్పిందో అప్పటి నుండి వీళ్ళకు వెళ్తున్నావు ఇంటికి. లేదు మొన్న వెళ్ళింది, ఇప్పుడు అప్పుడే జరిగిందిగా మొత్తం జరగాల్సింది. అక్కడ నుండి స్టార్ట్ అయింది. వెళ్ళింది, వాళ్ళు కట్టుదిట్టమైన చేశారు. నువ్వు వెళ్ళావా, ఎవరైనా వచ్చి నేను తీసుకెళ్లారా? ఎవరైతే పెంచినా నేను చెప్పాను కదా విష్ణు, ఆయన వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. బలవంతంగా నువ్వు ఎలా వెళ్ళావు? అమ్మ దగ్గర అంటే లాక్కొని తీసుకెళ్లారు ఇంటికి, కాబట్టి మా అన్నయ్య కాబట్టి అని వెళ్ళావు. సో మీ మమ్మీ డాడీ ఏడుస్తున్నారు అని చెప్పానంటే ఓకే ఒకసారి వాళ్ళు కూడా కనిపించేసి క్లారిటీగా చెప్పేసి వద్దామని చెప్పి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు నాకేదో మందు పెట్టిందని చెప్పి వాళ్ళేవో అలాంటి డ్రింక్స్ అవి ఇచ్చారు, తాగాను అని నిరూపించుకోవాలి కదా నాకు ఎటువంటి మందులు లేవు, నేను బాగానే ఉన్నానని చెప్పి. ఏం టెస్ట్లు అవి? ఏవో మరుగు మందులు మజ్జిగలో పాలల్లో కలిపి ఇచ్చారు. తాగిన తర్వాత నాకు ఫుల్ వామిటింగ్స్, మోషన్స్ ఉంటాయి అంత. అలా వామితులు మోషన్లు అయితే వీళ్ళు ఏదో పెట్టారనా అని వాళ్ళంట. అండ్ అలాగే నా అరిచేతుల్లో మునగాకు పసర అది పోస్తే గెడ్డ కడతదంట మందు ఉంటే, అది కూడా పోసి చూసారు, నార్మల్ గానే ఉంది. ఓకే, అది పని చేయలేదేమో. నాకు ఎటువంటి మందులు పెట్టలేదు, ఎటువంటి వశీకరణ జరగలేదు, ఎటువంటి చేతబడి జరగలేదు. సో నీ ఇష్ట ప్రకారంగానే నువ్వు వచ్చావు. ఎవరి బలవంతం లేదు, ఎవరి ఫోర్స్ లేదు, నా ఇష్టానుసారం వచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చేయాలనుకుంటే డైరెక్ట్ చెప్పి చేస్తా. ఇలా వశీకరణ చేసి ఆడపిల్లలను తెచ్చుకొని ఏదో దేశాలకు అమ్ముతున్నట్ట. ఏ దేశాలకు ఎంతమందికి అమ్ముతున్నా అది కూడా నిరూపించండి మరి, అంతే కదా, నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది ఎవరైతే వెలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు. సో ఇదే అమ్మాయిని నువ్వు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే చూపించగలవు 100%. అప్పుడు తను కూడా ఇంకా కొంచెం సీనియారిటీ పొందిన సాధ్యులాగా అయ్యిద్దేమో మేబీ. అలా అవ్వాలనేది నీ కోరిక, హిమాలయాల్లో తపస్సు చేయాలనేది నీ కోరిక. ఎందుకు కలిగింది అసలు ఇది? నేర్చుకుంటాను కదా. అంటే బీటెక్ 2nd year నువ్వు, అవునా? ఈ వయసులో ఎందుకు ఇది కలిగింది? అంటే దేన్ని చూసి ఏదో చూడాలి కదా, సంథింగ్. నేను చిన్నప్పటి నుంచి శివయ్యకి భక్తురాలు. ఓకే. సో అలాగా కొన్ని అఘోరా వీడియోస్ చిన్నప్పటి నుంచి చూస్తాను నేను. నాకు 17-18 years ఉన్నప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అయితే 21 years కి ఈ దీక్ష అనేది తీసుకున్నాను. అంటే మంచి గురువు కోసం చూస్తూ ఈయన ఓకే అనిపించి చాలా మంది చెప్పారు ఈయన దగ్గర సాధన బాగుంటది అని చెప్పాను, అలా తీసుకోవడం జరిగింది. నీకు లైంగిక కోరికలు వాంఛలేని లేవు? లేవు. నేను పెళ్లి కూడా వద్దని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నాను, వాళ్ళు ఓకే అన్నారు. అలాంటి కోరికలు నాకు. అబ్బాయి మీద మోజు కానీ ఇంకా ఏమీ లేవు నీకు? ఏ అబ్బాయి కనిపించగా నా సోదరుడు, నా నాన్న, అన్నయ్య, అంతే. మరి ఈ వివాదాలు చూసినప్పుడు, ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? బేసికల్లీ జనాలు ఏదైనా ఒక మ్యాటర్ దొరికితే 10 రోజులు మాట్లాడుకుంటారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది మాత్రం పోర్ట్రే చేయాల్సిందే వాళ్ళు. అది ఇంక వాళ్ళకే వదిలేస్తాను, దాని గురించి పట్టించుకుని అదే మైండ్ లో. నేను పిలవడానికి కూడా కారణం అదే. బేసిక్ ఏంటంటే ఇంత చండాలమైన ఆరోపణలు ఎదుర్కొంటే నాకు నచ్చినది ఏంటంటే, యాక్చువల్ చెప్పాలి, పిలవడానికి కారణం లోకులు కాకలు ఏమవుతారు వాగుతారు, మనం కాదు కదా అన్నట్లుగా తీసి వెళ్తున్నారు మీరు. ఈ తత్వం ఎక్కడ తగిలింది నీకు? ఇంకా ఎంత జనాలు చూస్తూ ఉన్నాము కదా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మాట్లాడినట్టే ఉంటారు, పైకి నటిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో కూడా నీకు ఎప్పుడన్నా మళ్ళీ మీ అన్నయ్య వచ్చి నువ్వు అమ్మ నాన్న ఏడుస్తున్నారు రా అంటే? నా ప్రాణం పోయేంత వరకు నేను అమ్మతోనే ఉంటాను, వాళ్ళతో అస్సలు వెళ్ళను. వాళ్ళతో అంటే కన్నారు కదమ్మా. నేను ఫోన్లు మాట్లాడతాను, వాళ్ళకి ఇష్టమైతే నేను ఇంటికి వెళ్తాను, ఉంటాను, ఏదైనా ఫెస్టివల్స్కి పిలిచినా వెళ్తాను. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదే, నాతోనే ఉండాలి, నువ్వు వెళ్ళకూడదు అంటే. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నా ఇష్టాన్ని నేను చంపుకోలేను కదా. ఎంత తల్లిదండ్రులని పెంచారు, మంచిగా చూసుకుని కాదనట్లే, కానీ నా ఇష్టాన్ని చంపుకొని ఉండలేను కదా. ఓకే, నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి? గుజరాత్ వెళ్తాను. గుజరాత్ లో ఎవరున్నారు? జ్యోతిర్లింగాలకు దర్శనానికి. అక్కడ ఇలాంటి అమ్మాయి ఎవరు లేరా? ఎందుకు ఉన్నారు కదా. నీ 11 మంది ఎక్కడెక్కడ ఉన్నారు? బేసికల్లీ గుజరాత్ లో ఉన్నారు, రాజస్థాన్ లో ఉన్నారు, అమ్మో, ఎంపీలో, బాబోయ్, ఉత్తరాఖండ్ లో 2, బీహార్.
ఓయ్ కర్ణాటక. ఎక్కడ పట్టావు వీళ్ళందరినీ? అంటే నాకు ఇలా ఇప్పుడు ఈ కూతురు అయితే ఎలాగొచ్చిందో అలాగే వచ్చి నేర్చుకోదామని వచ్చిన వాళ్ళే. మరి ఎన్ని రాష్ట్రాల్లో వివాదాలు ఏం లేవు, ఇక్కడ ఎందుకు వస్తుంది నీకు? అది అంటే విషయం ఏంటంటే నువ్వు పుట్టింది ఇక్కడే. అవును, ఏదో మంచి చేద్దాం అనుకున్నాం కానీ చెడు చేస్తున్నారు. అదే ఎందుకు చేస్తున్నారు నీ మీదే? టార్గెట్ ఏంటి? ఏం కావాలి కదా? ఇదే అఘోరాలు చాలా మంది కాశీలో ఉంటారు, హరిద్వార్ ఉంటారు, రిషికేశ్, గయా ఎక్కడ చూసినా ఉంటారు. అక్కడ వేరే రకంగా ఉంటుంది, నార్త్ లో సౌత్ లో కొద్దిగా వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా కనిపించరు, కనిపించిన వాళ్ళు వేరే రకంగా చూస్తారు. వీళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ గుడికి పోవడం, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టడం, దండేయడం, నా బాధలు పోవాలి, నా కష్టాలు తీరాలి, నా అప్పులు తీరాలి తప్ప వేరేది ఏమి తెలియదు. వాళ్ళు ఏమన్నా త్యాగాలు చేసిన, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసిన, వాళ్ళు అసలు నిజంలో అఘోరేనా కాదా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరికీ. కానీ వీళ్ళ కష్టం తీరాలి, ఒకళ్ళు ఫ్రీగా కావాలి. సో ఇప్పుడు ఎలాంటి ఆరోపణలు అయితే నీ మీద చేస్తున్నారో, లైంగిక ఆరోపణలు కానీ కొంచెం నీచమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో సిగరెట్లు పెట్టడము, అది పెట్టమని, ఇట్లా చెండాలి. నాకు మాట్లాడడానికి నీకు తెలుసు నా లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు అలాంటివి మాట్లాడను. నేను ఒకటే మాట్లాడినా, నీ సమాధానం ఏంటి అసలు? ఇంకా ఎన్నన్నా ఆరోపణలు చేసుకొని నేనేంటో నా గురువుకు, నా శివయ్యకు, కాళీమాతకు తెలుసు. ఇంకొకళ్ళు నాకు సర్జరీ చేసిన నా డాక్టర్కి తెలుసు నేను దేనికి, ఏంటిది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది. ఆయనకైతే అన్నీ తెలుసు కదా. మరి ఇవన్నీ ఇలాంటి ఆరోపణలు నేను అదే చెప్పిన, బిడ్డ కూడా అదే చెప్పిన. అమ్మ నాతో వస్తున్నావు కదా, నాతో వచ్చినప్పుడు నేను తెలంగాణలో స్టార్టింగ్ నుండి నన్ను మొత్తం బ్యాడ్గా పోర్ట్రేట్ చేశారు. తట్టుకొని ముందుకెళ్తా. ఈ చెవితోనే వదిలేసాయి, ముందుకెళ్తున్నట్టు నువ్వు సాధనలో పీక్స్ లో. మరి రెచ్చగొడితే అప్పుడప్పుడు రెచ్చిపోతున్నావు, అదెందుకు? ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు రెచ్చగొడితే ఆవేశం కలిగిస్తే కోపం వస్తుంది. కోపం కాదు అది, చిరాకు పడుతున్నావు, అంటున్నావు. అదే నేను అంటున్నా, ద టూ కోనర్స్ అతలాకుతలం చేస్తుంటది అప్పుడప్పుడు. అదే ఎందుకు చేస్తుంది అని. ఇప్పుడు నేను సురక్షితంగా ఒక ప్లేస్ లో, ఇప్పుడు నేను తెలంగాణ ఉన్నాను, రేపు పొద్దున కర్ణాటక వెళ్ళొచ్చు, లేకుంటే కేరళ వెళ్ళొచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు. నాకు నిద్ర ఉండదు, టైంకు తిండి ఉండదు. నేను భిక్షాటన చేస్తాను, ఓకేనా? హోటల్లో పోయో 5 స్టార్లో పోయో తినే రకం కాదు. ఇళ్ళల్లో ఎవరైనా భోజనానికి వెళ్తాను, లేకుంటే ఎవరైనా తెచ్చిస్తే తింటాను, ఎవరైనా పెట్రోల్ కొట్టించుకుంటాను, ఓకేనా? నిద్ర ఏదైనా చెట్టు కిందనో లేకుంటే ఇంకెక్కడనో పోయి పడుకుంటాను తప్ప ఇళ్ళల్లోనో అలా ఉండదు. ఆ పర్టికులర్ టైంలో నాకు వీళ్ళు ఫోటోలనో ఇంకోటనో ఇలా నన్ను డిస్టర్బెన్స్ చేయడం వల్ల నేను ఎందుకంటే ట్రావెల్ చేస్తూనే ఉంటాను, ఈ గుడి ఆ గుడి, అక్కడ దర్గా ఇక్కడ దర్గా, ఇలాంటివి చేస్తూనే ఉన్నాను కదా. సో ఎక్కడ పడితే అక్కడ ఉంటా అంటున్నా, వీళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వగలవు? నా ప్రాణం అడ్డేశాను, నన్ను నమ్మి వచ్చింది ఆడపిల్ల, రాష్ట్రం దాటి నైట్ 1 గంటకు నన్ను రీచ్ అయింది ఒక్కతే. ఆ నమ్మకం మీద వచ్చింది కాబట్టి నా ప్రాణం అడ్డేశాను, నా బిడ్డని నేను కాపాడుకుంటాను. కానీ ఈమె వెళ్తే నాకు సంబంధం లేదు, ఈమె వెళ్ళను, నేను అమ్మతోనే ఉంటా అంటే నా ప్రాణం అడ్డేశాను, నేను కాపాడతాను. ఇది ఎంత దూరమైనా నేను వెళ్తాను.